గఫూర్ గారు, సో మొత్తానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కాంగ్రెస్తో పాటు సిపిఎం పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. సో ఇప్పుడు అదే స్టాండ్ మీద మీరున్నారా, లేకపోతే ఆయన అధికారంలో ఉన్నారని చెప్పి ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు గతంలో చేసి విరమించుకున్నారా? మీ వాయిస్ మీట్లో ఉందండి గఫూర్ గారు, మీ వాయిస్ మీట్లో ఉంది, మీ ఆడియో మీట్లో ఉంది, దయచేసి అన్మ్యూట్ చేయండి, వినిపించట్లేదు మీరు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద గతంలో మేము ఆందోళన చేసిన మాట వాస్తవం, మేము పుస్తకాలు వేసిన మాట కూడా వాస్తవం. అయితే అది ఆయన అవినీతి కంటే కూడా అవినీతి పాయింట్ మీద మేము పోలేదు. మేము ఇప్పుడు విద్యుత్ సంస్కరణ మీద తప్పనిసరిగా మేము చంద్రబాబు విధానాలను వ్యతిరేకించాము ఆ రోజు. అట్లాగే ప్రైవేటీకరణ విధానాల మీద వ్యతిరేకిస్తాము. ఇప్పటికి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలా అనేసి మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒకవేళ చేయలేకపోతే వ్యతిరేకిస్తాం. విధానాల పరంగా వ్యతిరేకించడం వేరు, వ్యక్తిగతమైనటువంటి అవినీతికి వ్యతిరేకంగా వ్యతిరేకించడం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు ఉంటే అవినీతి మీద కూడా వేశారు. ఒక్క నిమిషం సారీ మధ్యలో డిస్టర్బ్. మీరు అవినీతి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని మీరు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మీరు అందరూ పుస్తకాలు వేశారు. మీరు మర్చిపోయినట్టున్నారు. ఓకే ఏం మర్చిపోలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా పెద్ద క్యాంపెయిన్ చేశారు, అందులో మేము కూడా పార్టిసిపేట్ చేశాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆర్థిక విధానాలకు మేము ఆ రోజు వ్యతిరేకమే, ఈ రోజు వ్యతిరేకమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన అవినీతి మీద ఇప్పుడు చర్చిస్తున్నాం మనం. అవును, అవినీతి అనేటువంటిది ఏ రూపంలో జరిగినా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. చంద్రబాబు నాయుడు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా అవినీతి పరులు ఎవరు రాజకీయాల్లో ఉండకూడదు అనేది మా అభిప్రాయం. మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులలో ఉన్నాయి. అవి కోర్టులో ఉండేదాన్ని కోర్టులో అన్యాయం చేస్తాయని మనం చెప్పలేము. కోర్టులో వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు అనుకోండి, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మేము విత్డ్రా చేసుకోకూడదు, అవి న్యాచురల్ కోర్సుకు వదిలేయాలి దాన్ని. అట్లాగే మీరు కూడా వెంకటరెడ్డి గారికి నేను చెప్పేది ఏమిటంటే, అయ్యా మీరు ఎన్ని చెప్పినా వాసుదేవరెడ్డి ఎక్కడి వాడు, రాష్ట్ర ప్రభుత్వ అధికారి కాదు, తెచ్చిపెట్టుకున్నారు. గనుల అధికారి రాష్ట్ర ప్రభుత్వ అధికారి గారు తెచ్చిపెట్టుకున్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచో అధికారం తీసుకొని వచ్చుకొని అన్ని విభాగాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ముఖ్యమంత్రి యొక్క ఆఫీస్ నిర్వహణలోనే పెద్ద బలహీనత ఉంది. సారీ అండి. కాబట్టి వీటి మీద తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏమిటంటే, మీరు విచారణ జరిపి ఆధారాలు బయటపెట్టండి, అరెస్ట్ చేయండి. ఉత్తమ మాటలు సరిపోవు ఇప్పుడు, ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు. కాలయాపన మంచిది కాదు, సమయం వృధా, ప్రజల అటెన్షన్ వృధా. నిజంగా అవినీతి జరిగిందంటే ఇమీడియట్ గా విచారణ వేగవంతం జరగాలి, వారిని అరెస్ట్ చేయాలి. రైట్. మస్తాన్వలి గారు, కంక్లూజన్ ఇవ్వండి. మస్తాన్వలి గారు, మొత్తానికి ఐఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమిలో కొన్ని పార్టీలు వైసీపీకి మద్దతు ఇచ్చాయి, కానీ వైసీపీ కాదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాయి, కానీ వైసీపీకి మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేదు అన్నారు. ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వాలండి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వాలా? వైసీపీకి, బీజేపీకి కొత్త గుంపుగా 56 బిల్లులు పెడితే మోడీకి, నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చాడని చెప్పి మేము మద్దతు ఇవ్వాలా? లేదా 200 సార్లు ఆయన కోర్టుకి వెళ్ళాలనేటటువంటి వాయిదాలు వస్తే దానికి వెళ్ళలేదని మేము మద్దతు ఇవ్వాలా? మద్దతు ఇవ్వాలి అంటే ఒక రకమైనటువంటి ఆలోచన పెరగాలి, సమన్వయం ఉండాలి. నరేంద్ర మోడీ గారి విధానాలే, నరేంద్ర మోడీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి మరణం మీద పుట్టినటువంటి, అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తా? 100%. చనిపోయినప్పుడు 3 రంగుల జెండాతో చనిపోయాడు ఆయన. చనిపోయినటువంటి ఆ యొక్క సున్నితమైన అంశం మీద పుట్టినటువంటి పార్టీ జగన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రారంభం కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని మీరు ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ గురుతరమైనటువంటి గౌరవం ఉందా మీకు? మీ మాటలు ఎక్కడైనా ఉందా? 5 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ విధానాల్ని, మతోన్మాద విధానాల్ని, అలౌకిక శక్తుల మీద పోరాటం జరుగుతూ ఉంటే
ఎప్పుడైనా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారా? ఎప్పుడైనా మద్దతు పలికాడా పార్లమెంట్ లో? ఎప్పుడైనా మా ఎంపీలంతా కూడా బాయ్కాట్ చేసిన పరిస్థితి ఉందా? ఉత్త గుంపుగా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాల్ని తన అధికారం కోసం, తన స్వార్థం కోసం వాడుకొని నరేంద్ర మోడీ లాంటి ఒక మతోన్మాద శక్తికి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులకి ఏ విధంగా మద్దతు ఇవ్వాలండి? ఏ విధంగా మద్దతు అడుగుతారు వాళ్ళు? మసనోల్ గారు నరేంద్ర మోదీ గారిని అలా మతోన్మాద శక్తి అంటాం, అది కరెక్ట్ కాదేమో, ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ దేశాన్ని మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ మతోన్మాద శక్తి. ఆనంద్ సాగర్ గారు భాగస్వామైనటువంటి నరేంద్ర మోదీ గారి మీద కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు చేసే ఆరోపణ మీద మీరేం స్పందిస్తున్నారు? పూర్తిగా ఖండిస్తున్నాం. మతోన్మాద శక్తి ఏ విధంగా మతోన్మాద శక్తిని మోడీ గారిని అభివర్ణిస్తారండి? నేను ఏంటి దానికి రీజన్ ఏంటి? ఖచ్చితంగా ఈ దేశంలో కొన్ని సామాజిక వర్గాల్ని అసాంఘిక భయ ప్రాంతాలు చేస్తూ సమాజాన్ని, భారతీయుల్ని కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద సమాజాన్ని చీల్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తుల్ని లౌకికవాదులు అంటారా? మీరు చెప్పండి. మీరు ఈ రోజు కూటమిలో మాత్రాన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని తప్పు చేస్తున్న మాట చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు రైట్, ఇది వదిలేండి దయచేసి. అంశం ఇలా మళ్ళీ మతాల మధ్య విద్వేషాలు చెలరేవుతాయి. సమయం లేదు. వెంకటరెడ్డి గారు చెప్పండి, వన్ వర్డ్ ప్లీజ్ కంక్లూజన్. ఇప్పుడు ఇందాక మస్తాన్ అలీ గారు మాకు మద్దతు ఇవ్వట్లేదు సార్, మాకు అవసరంలా. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వమంటున్నాం. దాన్ని కూడా మనకి ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు, మేము ఉండము, మేము చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ లో సపోర్ట్ గా ఉంటాం అంటే అది మీ ఇష్టం. రెండు, మతోన్మాద బీజేపీ ఏదైతే మోడీ అన్నారో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందాక నేను వెంకటరెడ్డి గారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. మనకు అవసరం ఉన్నప్పుడేం తిడతాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే సమయం లేదండి, సమయం లేదు. దయచేసి వద్దండి. మతాల మధ్య మళ్ళీ డిస్టర్బెన్స్ చెలరేగేటువంటి డిస్కషన్. రైట్ ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ గఫూర్ గారు, సిపిఎం మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మోకా ఆనంద్ సాగర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్ చూస్తూనే